Yeah, hi everyone. Good morning. గుడ్ మార్నింగ్ సార్. Yes. ఈ రోజు క్లాస్లో మనము ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం బేసిక్ కాన్ఫిగరేషన్స్ గురించి తెలుసుకున్నాము. అట్లాగే ఐటీఎస్ఎం గురించి తెలుసుకున్నాము. ఐటీఎస్ఎంలో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఏమేమి రోల్స్ ఉంటాయి, ఎవరు యూజర్స్ ఎవరెవరు ఉంటారు అనేది తెలుసుకున్నాము. సో ఐటీఎస్ఎంలో ఫస్ట్ది వచ్చేసి ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ వచ్చేసి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సో థియరీ పార్ట్ వచ్చేసి నేను డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేశాను. సో ఐటీఎస్ఎం కంప్లీట్గా థియరీ పార్ట్ ఉంటుంది. థియరీ పార్ట్ మొత్తానికి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ డెఫినేషన్ చూద్దాం. ఇన్సిడెంట్ ఈజ్ అన్ అన్ప్లాన్డ్ ఇంటరప్షన్ టు ఐటీ సర్వీస్ ఆర్ reduction in quality of IT service or failure of a CIM that has not yet impacted on IT service. Incident is an unplanned interruption to the IT service or reduction in quality of IT service or failure of a CIM that has not yet impacted on IT service. So here IT service means any application or any system. Okay. So for example, we are working on an organization. So we all together connect at a Zoom meeting, for example. Okay. So suddenly we all are disconnected from the Zoom meeting because of some error with Zoom. Okay. So that we are calling as a incident. Okay. If suddenly we get any issue, ప్రాపర్ ప్లానింగ్ ఏమీ లేకుండా సడన్ గా ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని మనం ఇన్సిడెంట్ అంటున్నాం. ఓకే, ఎస్. సో యు ఆర్ ఇన్ మీటింగ్. ఓకే, యు ఆర్ ఇన్ మీటింగ్, సడన్లీ యూ హ్యావ్ పవర్ కట్. డ్యూ టు పవర్ కట్, సో యూ లాస్ వైఫై. దెర్ ఈస్ నో వైఫై కనెక్టివిటీ. యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద టీమ్స్ మీటింగ్. ఎస్, దట్ ఈస్ అన్ ఇన్సిడెంట్. Okay, suddenly you have received a message from bank, 118 rupees debited from your account, maybe for annual charges or for messaging, something like that. Okay, so you are not aware of that. You feel some amount is deducted from your account without your permission, so that is an incident. Okay, so you are traveling to somewhere, suddenly your bike was stopped due to some repairs. Okay, so that we are calling as incident. Okay, so you are working in front of laptop or computer, suddenly keyboard stopped working. That is an incident. You are planning to send a mail to your HR manager, but you are unable to log into the Outlook. That is a incident. Got it, everybody? So what is incident? సడన్ గా ఏదైనా ఒక ఇష్యూ వచ్చి పడితే దాన్ని మనం ఇన్సిడెంట్ అంటాం. ఏదైనా కానివ్వండి, అది చిన్న ఇష్యూ అయినా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, అది మేబీ అది ఇష్యూనో కాదో డౌట్ ఉన్నా కానీ అది ఇన్సిడెంట్. ఓకేనండి. ఇప్పుడు అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, రీసెంట్ గా నాకే మెసేజ్ వచ్చింది, 118 రూపీస్ డెబిట్ అయ్యాయి మీ అకౌంట్ నుంచి అని చెప్పేసి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ annual fee, annual deduction. So I feel some amount was deducted from my account. Okay. So immediately I call to the customer care. So they have raised a ticket and finally they have resolved my ticket. Okay. So this incident. Incident is an unplanned interruption to IT service. Okay. ఇప్పుడు మనకు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించినవి అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో మనము కస్టమర్స్కి ఎప్పుడు కూడా క్వాలిటీ సర్వీసెస్గా మనం మెయింటైన్ చేయాలి.
ఇట్ మే బి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఎప్పుడు కూడా మనం ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్లో కానీ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో కానీ క్వాలిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ మ్యాండటరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది క్వాలిటీ అనేది. సో మనం ప్రొవైడ్ చేసే సర్వీస్లో కానీ మనం ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్లో కానీ క్వాలిటీ అనేది లేదు అంటే దాన్ని కూడా మనం ఇన్సిడెంట్ అని అంటాం. రిడక్షన్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఐటీ సర్వీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అటెండ్ అయ్యారు. ఓకే, సో మీకు ఫీడ్బ్యాక్ వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మళ్ళీ మార్చ్ ఫస్ట్ వీక్లో ఎప్పుడో ఇంటర్వ్యూ పెట్టారు. సో ఇక్కడ డిలే అవుతుంది, సర్వీసెస్ ఆర్ నాట్ గుడ్. ఓకే, ఇక్కడ డిలే అవుతుంది, సర్వీసెస్ ఆర్ నాట్ గుడ్. సో దెర్ ఈస్ నో క్వాలిటీ ఆఫ్ వర్క్. సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్సిడెంట్. ఓకే, సో మీరు ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు, మేబీ ఫ్లిప్కార్ట్ నుంచో అమెజాన్ నుంచో. సో విత్ ఇన్ 1 వీక్లోనే సమ్ డ్రైవ్స్ ఉంటాయి కదండి, డ్రైవర్స్ అనేది డ్రైవ్స్ సంథింగ్. సో అవి ఫెయిల్ అయ్యాయి. మేబీ ఈ స్పీకర్స్ రిలేటెడ్ డ్రైవ్ ఫెయిల్ అయిపోయింది. దట్ ఈస్ అన్ ఇన్సిడెంట్. న్యూ ల్యాప్టాప్ కదా, సో దెర్ ఈస్ నో క్వాలిటీ ఇన్ దట్. ఓకే, సో మీరు ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ ఎవ్రీ 5 to 10 minutes ఒకసారి టర్మినేట్ అవుతుంటుంది. అంటే సమ్ ఎర్రర్ వస్తుంటుంది. ఐ మీన్ అప్లికేషన్ పోయి సమ్ 500 ఎర్రర్ సంథింగ్ వస్తుంటుంది. దట్ ఈస్ అన్ ఇన్సిడెంట్. దెర్ ఈస్ నో క్వాలిటీ ఇన్ దట్ అప్లికేషన్. ఓకే అండి, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్సిడెంట్. నెక్స్ట్, failure of a CI that has not yet impacted on IT service. Failure of a CI that has not yet impacted on IT service. మీ ప్రాజెక్ట్లో మీ క్లయింట్కి ఒక మెయిల్ పెట్టాలి, సో ప్రాజెక్ట్ డెలివరబుల్స్ గురించి. సడన్గా మీ ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు. దట్ ఈస్ అన్ ఇష్యూ. సో వీ హ్యావ్ టు రైజ్ ఏ ఇన్సిడెంట్. బట్ మీ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 members వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీ ల్యాప్టాప్ పనిచేయనంత మాత్రాన ఆ వర్క్ అనేది ఆగిపోతుందా? డెలివరబుల్స్ మెయిల్ పెట్టడం అనేది మేబీ అదర్ టీం మెంబర్ నుంచి మెయిల్ పెట్టిస్తారు మీరు. అక్కడ మీ వర్క్ అయితే ఏం ఆగిపోలేదు, జరుగుతూనే ఉంది. లైక్ మీరు మెయిల్ పెట్టాలనుకున్నారు, పెట్టగలుగుతున్నారు, వేరే టీం మెంబర్ నుంచి పెట్టిస్తున్నారు మెయిల్. బట్ ఇష్యూ అయితే వచ్చింది. దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంట్. అంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ ద్వారా ఆర్గనైజేషన్కి లాస్ ఉన్నా లేకపోయినా అది మనకు ఇన్సిడెంటే. ఓకేనా? అది ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ప్లాన్ ఫర్ సమ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్. మీరు ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్కి ప్లాన్ చేసుకున్నారు. సో ఒక క్లోజ్ రూమ్లో సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ పవర్ కట్ ఉంది. బట్ యు ఆర్ మెయింటైనింగ్ సమ్ ఇన్వర్టర్ అట్ యువర్ హోమ్. మీ ఇంట్లో మీరు ఇన్వర్టర్ ఉంది. సో మీకు పవర్ పోయినప్పటికీ మీకైతే ఇక్కడ వచ్చిన ట్రబుల్ ఏమీ లేదు. స్టిల్ సో వీ హ్యావ్ పవర్ లాస్ హియర్. ఇన్సిడెంట్. అర్థమైందా? అంటే మీరు రాసే ఎగ్జామ్కి ఏమి డిస్టర్బెన్స్ కలగనప్పటికీ కూడా ఇది ఇన్సిడెంటే. ఓకే అండి, ఎస్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్సిడెంట్స్. Incident is an unplanned interruption to the IT service, reduction in quality of IT service, or failure of a CI that has not yet impacted on IT service. ఏ విధంగా అయినా మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఇన్సిడెంట్ అంటాము. సో దానివల్ల మన ఆర్గనైజేషన్కి ఇంపాక్ట్ ఉండనివ్వండి, ఇంపాక్ట్ లేకపోయినా కానీ. ఓకేనా? సో ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్సిడెంట్ డెఫినేషన్లో?
Any queries in incident definition? Any example for CI, so failure of CI that has not yet impacted on IT service? Any example for that? Yes. We have discussed the last two examples, right? That is Yes. for failure of a CA that has not yet impacted on IT service. Here, CA means configuration item. Configuration item ante anything you are using in your organization or in your project. Laptop is one configuration item. Wi-Fi is one configuration item. Mobile phone is one configuration item. So maybe you are using projector within your project. Yes, projector is one configuration item. Anything which you are using with your current project, we are calling as a configuration item. మన ప్రాజెక్ట్ లో లేదా మన ఆర్గనైజేషన్ లో యూజ్ చేసే ప్రతి ఐటమ్ ని కూడా కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటాము. Okay, it may be Windows operating system, maybe Microsoft application, maybe Apache Tomcat server, ఏదైనా కానీ. సో failure of a CI that has not yet impacted on IT service. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీ ల్యాప్టాప్ అనేది వర్క్ అవ్వట్లేదండి. ఓకే, బట్ మీరు చేయాల్సిన అర్జెంట్ వర్క్ ఉంది. ఓకే, సో మీరు మీ కొలీగ్ ల్యాప్టాప్ హెల్ప్ తీసుకొని సో అందులో మీరు వర్క్ చేశారు. ఇక్కడ మీ ల్యాప్టాప్ అనేది వర్క్ అవ్వట్లేదు. దట్ మీన్స్ దట్ ఈస్ అన్ ఇన్సిడెంట్. మీ ల్యాప్టాప్ వర్క్ అవ్వనంత మాత్రాన బిజినెస్కి ఏమైనా నష్టం వచ్చిందా? మీరు చేయాల్సిన వర్క్ ఏమైనా ఆగిపోయిందా? ఆగిపోలేదు. సో ఇదన్నమాట ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ సిఏ దట్ హ్యాస్ నాట్ ఎట్ ఇంపాక్టెడ్ ఆన్ ఐటీ సర్వీస్. ఓకే, సో మీరు ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నారు. సో మేబీ మీ హోమ్లో ఒక 2 ఉన్నాయి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్. ఓకే, సో ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనేది డ్యామేజ్ అయిపోయింది, వర్క్ అవ్వట్లేదు. దట్ ఈస్ అన్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఆ రైస్ కుక్కర్ వర్క్ అవ్వనంత మాత్రాన మీరు మీరు చేయాల్సిన ఫుడ్ ఐటమ్ ఆగిపోతుందా? ఆగిపోతుంది. సో వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. ఓకే, సో ఇది ఇన్సిడెంట్. ఇది కూడా ఇన్సిడెంట్ అంటే మీ పని అయితే ఆగిపోలేదు కానీ బట్ సమ్ ఇష్యూ అయితే వచ్చింది మీకు ఆ ప్రోడక్ట్ తోటి. ఇది కూడా ఇన్సిడెంట్. ఇదన్నమాట థర్డ్ పాయింట్కి ఎగ్జాంపుల్స్. ఫెయిల్యూర్ ఆఫ్ ఎ సిఏ దట్ హ్యాస్ నాట్ ఎట్ ఇంపాక్టెడ్ ఆన్ ఐటీ సర్వీస్. అర్థమైందండి పద్మ గారు? అందరికి అర్థమైందా? అవునండి, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్ చూడండి. ఈ ఇన్సిడెంట్ ఈ డెఫినేషన్స్ ఐటీఎస్ఎం డెఫినేషన్స్ మనం క్లాస్లో ఏవైతే చెప్పుకుంటామో అవి మీరు యాజ్ టీజ్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఒక మన ఓన్ డెఫినేషన్ చెప్పడానికి కుదరదు. ఓకే, సో ఈ డెఫినేషన్స్ అన్ని కూడా మనం ఐటీఎల్ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకే, సో మేబీ మీరు అకాడమిక్స్లో కూడా కొన్ని డెఫినేషన్స్ చూసే ఉంటారు, మీ లెక్చరర్స్ చెప్పే ఉంటారు ఈ డెఫినేషన్ యాజ్ టీజ్ చెప్పాలని చెప్పేసి. సో ఈ ఐటీఎస్ఎం డెఫినేషన్స్ కూడా అలానే అనమాట, యాస్టేజ్ చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా. ఓకే, సో మనం ఇంకా మార్క్స్ చెప్పడానికి ఉంటుంది అనమాట. సో వాట్ ఈజ్ ఇన్సిడెంట్ అన్నప్పుడు ఇన్సిడెంట్ ఈజ్ ఇఫ్ సడన్లీ వీ గెట్ సమ్ ఇష్యూ దట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఇన్సిడెంట్ అని కూడా చెప్పవచ్చు. అది కూడా కరెక్టే, బట్ మనం ఈ టెర్మినాలజీ అయితే యూజ్ చేయాలి. మన ఇక్కడ డెఫినేషన్ లో ఉన్న టెర్మినాలజీ యూజ్ చేస్తే చెప్పాలి, సేమ్ ఫార్మాట్ చెప్పేసేయాలి. ఓకే, అది నెక్స్ట్ రండి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. Incident management is process responsible for managing life cycle of all incidents. The purpose of incident management is to restore the normal service operations as quickly as possible and minimize the impact on the business operations, thus ensure that agreed level of service quality is maintained. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఓవరాల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని చూసుకుంటుంది. వీలైనంత త్వరగా వచ్చిన ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. లైక్ అలా మనము ఇష్యూస్ని వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, దెర్ ఈస్ నో ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ ఆపరేషన్స్. ఓకే, మనకి బిజినెస్ మీద ఇంపాక్ట్ వీలైనంత తక్కువ ఉంటుంది. సో ఇష్యూని వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయడం వల్ల మన ఆర్గనైజేషన్కి ఇంపాక్ట్ తక్కువ ఉండటం వల్ల ఏంది, మనం క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని మనం మెయింటైన్ చేయగలం, ప్రొవైడ్ చేయగలం, కస్టమర్కి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలం. ఓకే, ఇది ఇన్సిడెంట్ డెఫినేషన్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈస్ ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్
managing life cycle of all incidents. The purpose of incident management is to restore the normal service operations as quickly as possible and minimize the impact on the business operations, thus ensure that agreed level of service quality is maintained. సో మనకు ఆర్గనైజేషన్లో ఏదైనా ఒక ఇష్యూ కనుక వచ్చినట్లయితే దాన్ని వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయాలి. సో సడన్ గా వైఫై డిస్కనెక్ట్ అయింది ఒక ఫ్లోర్ లో. సో ఒక ఫ్లోర్ లో సడన్ గా వైఫై డిస్కనెక్ట్ అయితే ఏమవుతుంది, ఆ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇంపాక్ట్ అవుతారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ వైఫైని యాక్సెస్ చేసుకోలేదు, పోయింది కాబట్టి. సో దిస్ ఈస్ ఏ ఇలాంటి ఇష్యూస్ ఏంటంటే సడన్ గా రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూస్. మీరు సడన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లోర్ లో ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ ఇష్యూని వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయకపోతే బిజినెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది, సమ్ లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బిజినెస్ కి. సో అట్లాగే వాళ్ళకి వైఫై యాక్సెస్ లేకపోతే వాళ్ళు వర్క్ చేయడానికి ఏమి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళని ఫ్రీగా కూర్చోబెట్టుకుని సాలరీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్ ఆ రోజు. సో ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇలాంటివి ఏమీ జరగకుండా చూసుకోవాలనుకుంటాం. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఇన్సిడెంట్ వచ్చినప్పుడు వీలైనంత త్వరగా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏదైనా బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంది అనుకుంటే ఆ ఇన్సిడెంట్ వల్ల వీలైనంత తక్కువ ఇంపాక్ట్ ఉండేలా చూస్తున్నాం. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనము కస్టమర్కి ఏదైతే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పామో అది మెయింటైన్ చేయగలం. ఓకే, so incident management is process responsible for managing life cycle of all incidents. The purpose of incident management is to restore the normal service operations as quickly as possible. Okay, so and minimize the impact on business operations. వీలైనంత త్వరగా బిజినెస్ మీద ఇంపాక్ట్ తగ్గించుకునే విధంగా చూడాలి. ఎన్ష్యూర్ దట్ అగ్రీడ్ లెవెల్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ ఇస్ మెయింటైన్. మనము క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. కస్టమర్కి ఎప్పుడు కూడా మనం క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్నే ప్రొవైడ్ చేయాలి. ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యొక్క డెఫినేషన్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ డెఫినేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, అందుకే ప్రతి డెఫినేషన్ దగ్గర స్టాప్ చేసి మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే, సో ఇన్సిడెంట్ టేబుల్ నేమ్ ఈజ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ టేబుల్ వాజ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ టాస్క్ టేబుల్. అంటే వాట్ ఈస్ పేరెంట్ టేబుల్ ఫర్ ఇన్సిడెంట్? టాస్క్ టేబుల్ ఈజ్ ఏ పేరెంట్ టేబుల్ ఫర్ ఇన్సిడెంట్. ఓకే, టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇన్సిడెంట్ టేబుల్. సో వన్స్ మీకు టేబుల్స్ కాన్సెప్ట్ లో మనం ఎంటర్ అయినప్పుడు ఈ టెర్మినాలజీస్ తెలుస్తాయి. ఎక్స్టెండ్ చేసుకోవడం ఏంటి, టేబుల్ ఏంటి, పేరెంట్ టేబుల్ ఏంటి, ఇవన్నీ. ఓకే, ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ నేమ్ ఈస్ ఇన్సిడెంట్ అండర్స్కోర్ టాస్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద టాస్క్ టేబుల్. మనకి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లోనే ఇన్సిడెంట్ టాస్క్ చెప్పేసి ఉంటాయండి. ఓకే, ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ కూడా టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకోండి. నెక్స్ట్, పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో రండి చూద్దాం. సేమ్ ITSM లో పర్సన్స్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళే అనమాట ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ITSM లో ఏంటంటే ఓవరాల్ గా చెప్పారు పర్సన్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అనేది. ఇక్కడ ఇండివిజువల్ గా గా అనమాట. ఇన్సిడెంట్ సంబంధించిన పర్సన్స్ వాళ్ళే. అక్కడ మనం ITSM లో 5 to 6 పర్సన్స్ మెన్షన్ చేశారు కదా, ఆ పర్సన్స్ వీళ్ళు కూడా. బట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో డిఫరెంట్ టెక్నాలజీతో వాళ్ళని కాల్ చేస్తారు అనమాట. చూడండి, ఫస్ట్ కాలర్ సబ్మిట్స్ ఇన్సిడెంట్ రిక్వెస్ట్. ఎవరికైతే ఇష్యూ వచ్చిందో వాళ్ళు కాలర్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ట్రైనింగ్ సెక్షన్ లో ఉండగా సడన్ గా పవర్ కట్ అయింది, వైఫై లాస్ అయింది. ఇంకా నేను మీతో కనెక్ట్ అయ్యి క్లాస్ చెప్పలేను. సో నాకు ఇక్కడ ఇష్యూ వచ్చింది, నేను కాలర్ అవుతాను. ఓకేనా? సో అది. నెక్స్ట్, సర్వీస్ డెస్క్ ఏజెంట్, లెవెల్ 1 సపోర్ట్ అండ్ ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఎండ్ యూజర్స్. సో మనకి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఇమీడియట్ గా కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాం. సో కస్టమర్ కేర్లో ఎవరైతే మనతో మాట్లాడతారో, మన ఇష్యూ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటారో వాళ్ళకేమి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫై రిలేటెడ్ ఇష్యూ వచ్చిందని చెప్పాను. వాళ్ళకి వైఫై ఎగ్జాంపుల్ కంటే కూడా
సో నా బ్యాంక్ అకౌంట్లో సమ్ అమౌంట్ డెబిట్ అయ్యాయి. సో నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను, బ్యాంకింగ్ కస్టమర్ కేర్కి. సో వాళ్ళకి వచ్చేసి ఐడియా ఉండదు, మన ఇష్యూ ఏంటి ఐడియా ఉండదు మ్యాండటరీగా. ఓకేనా? సో వాళ్ళు జస్ట్ ఏంటంటే మన దగ్గర నుంచి ఇష్యూ తీసుకుంటారు. ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ ఎవరికైనా వచ్చుంటే ప్రీవియస్గా, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చుంటే అవి రిజాల్వ్ చేసి ఉంటారు కదా, అవి క్లియర్ చేసి ఉంటారు కదా, వాటిని బేస్ చేసుకొని మన ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు L1 సపోర్ట్. మీరు లైక్ వినే ఉంటారు, లైక్ L1 సపోర్ట్ జాబ్ వచ్చింది, L2 సపోర్ట్ జాబ్ వచ్చింది. సో అలా అనమాట, ఇది L1. ఓకే. సో నెక్స్ట్ IT సపోర్ట్ టీమ్స్. వీళ్ళు ఎవరయ్యా అంటే ఎక్స్పర్టీస్ ఇన్ 1 or more టెక్నాలజీస్ అనమాట. ఓకే. సో చూడండి, సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ సపోర్ట్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇన్ 1 or more టెక్నాలజీస్. వీళ్ళు ఎక్స్పర్టీస్ అనమాట, 1 or more టెక్నాలజీస్లో ఎక్స్పర్టీస్. వీళ్ళు మన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయగలరు. ఓకే. సో మనకి రియల్ టైంలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు L1 టీమ్కి అసైన్ చేస్తారు. వాళ్ళు L1 టీం వాళ్ళు రిజాల్వ్ చేయగలిగితే ఓకే, రిజాల్వ్ చేయలేకపోతే L2 టీం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు ఆ టికెట్. L2 టీం వాళ్ళు ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళు కూడా చేయగలిగితే ఓకే, వాళ్ళు రిజాల్వ్ చేయలేకపోతే L3 సపోర్ట్ టీమ్స్కి సెండ్ చేస్తారు. ఇది ఇంకా ఫైనల్ టీం అని. ఒకవేళ వీళ్ళు కూడా రిజాల్వ్ చేయలేకపోతే ఆ ఇష్యూని support.service.node అంటాం. సర్వీస్ నో కంపెనీకి మనం ఒక టికెట్ ట్రై చేస్తాం అనమాట, ఇది ఎలా రిజాల్వ్ చేయాలి అంటే వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఇన్సిడెంట్ అడ్మిన్. ఈ ఇన్సిడెంట్ అడ్మిన్ అని ఏం చేస్తాడు, ఇన్సిడెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిగరేషన్స్ గురించి చూసుకుంటుంటాడు. ఇన్సిడెంట్ అడ్మిన్ కాన్ఫిగర్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రాసెస్ విత్ ఇన్ సర్వీస్ నౌ. అంటే ఆ ప్రాసెస్, ఇన్సిడెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, ఇన్సిడెంట్ ఫామ్లో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, లైక్ ఏమేమి ఆప్షన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ అడ్మిన్ చూసుకుంటాడు. మరి ప్రాసెస్ ఓనర్ ఏం చేస్తాడు, డే టు డే ప్రాసెస్ యాక్టివిటీస్ గురించి చూసుకుంటాడు. లైక్ ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, ఎన్ని రిజాల్వ్ అవుతున్నాయి, లైక్ ఏమైనా ఇన్సిడెంట్స్ స్టక్ అయ్యాయా రిజాల్వ్ అవ్వకుండా, ఏమైనా పెండింగ్ ఉన్నాయా, లైక్ ఎండ్ యూజర్స్ నుంచి ఏమైనా పెండింగ్ ఉందా, ఇట్లా ఇవన్నీ కూడా ప్రాసెస్ ఓనర్ చూసుకుంటారు. ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో పర్సన్స్. ఓకే. ఈ పర్సన్స్ అయితే అండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఫంక్షనాలిటీ లెర్నింగ్ మనం పర్సన్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ అండి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్. ఏమేమి స్టేజెస్ ఉంటాయి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్లో? క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్, రిజల్యూషన్ అండ్ క్లోజర్. 3 phases ఉంటాయి. ఓకే. సో క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఫేజ్ చూడండి. క్రియేట్ ఏ న్యూ ఆర్ లొకేట్ ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్. మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఒక కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేయడం కానీ, లేదా మనకే ఇన్సిడెంట్ అసైన్ అయినప్పుడు మనం ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్కి నావిగేట్ అవ్వడం కానీ చేయాల్సి ఉంటుంది. డిఫైన్ అండ్ క్లాసిఫై ద ఇన్సిడెంట్ డీటెయిల్స్. మనం ఇన్సిడెంట్ డీటెయిల్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ ఏంటి, సబ్ కేటగిరీ ఏంటి, ప్రయారిటీ ఏంటి, అర్జెన్సీ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఆ ఇన్సిడెంట్ ని క్లాసిఫై చేసిన తర్వాత దాన్ని, ఆ ఇన్సిడెంట్ మనకి కానీ, సో ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్ ఎవరైతే టీమ్స్ ఉంటారో ఆ టీంకి కానీ మనం అసైన్ చేయాల్సి. అసైన్ టు యువర్ సెల్ఫ్ ఆర్ ఫార్వర్డ్ టు అనదర్ గ్రూప్ ఆర్ ఇండివిజువల్. ఓకే. ఇది అనమాట బేసిక్గా. మనకి స్టేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి స్టేజెస్. క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ అనేది ఒక స్టేజ్, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్ అనేది ఇంకొక స్టేజ్, రిజల్యూషన్ అండ్ క్లోజర్ అనేది ఇంకొక స్టేజ్. ఓకే. సో క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ స్టేజ్లో మనకి ఇన్సిడెంట్ స్టేట్స్, న్యూ ఇన్ ప్రోగ్రెస్ స్టేట్స్ కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ రండి, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్. అంటే ఇన్సిడెంట్ అసైన్ అయింది, మేబీ మనకు అసైన్ అయింది అనుకోండి, మనం ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది పర్సన్ అని చెప్పేసి. లొకేట్ అసైన్ ఇన్సిడెంట్ అండ్ టేక్ ఓనర్షిప్, ఇన్వెస్టిగేట్ అండ్ డయాగ్నోస్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఓకే. ఇన్వెస్టిగేట్ అండ్ డయాగ్నోస్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్. లైక్ ఆ ఇన్సిడెంట్ అసలు ఎందుకు వచ్చింది, సిమ్టమ్స్ అంటే అదే కదా, ఇన్సిడెంట్ ఎందుకు వచ్చింది, ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటన్నీ కూడా మనం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అప్డేట్ ఇన్సిడెంట్ యాక్టివిటీ,
మనం ఏమైతే అనలైజ్ చేసామో ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది దాన్ని అప్డేట్ చేయాలి. దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలో దాన్ని కూడా అప్డేట్ చేయాలి. ఓకే, ఎస్కలేట్ ఇఫ్ అడిషనల్ సపోర్ట్ రిక్వైర్డ్. సో మనం రిజాల్వ్ చేయలేకపోతే నెక్స్ట్ టీమ్స్ కి ఫార్వర్డ్ చేయవచ్చు. ఎస్కలేట్ టు నెక్స్ట్ టీమ్స్ అంటే అదే అనమాట. ఓకే, మానిటర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రిజల్యూషన్. లైక్ ఇన్సిడెంట్ రిజల్యూషన్ మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇది ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్. నెక్స్ట్ చూడండి, రిజల్యూషన్ అండ్ క్లోజర్. రీస్టోర్ సర్వీస్ టు ఎండ్ యూజర్, అప్డేట్ ఇన్సిడెంట్ యాక్టివిటీ, కమ్యూనికేట్ రిజల్యూషన్ టు ఎండ్ యూజర్, ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ ఇన్సిడెంట్ క్లోజ్. ఓకే అండి, మనము ఇన్సిడెంట్ ని రిజాల్వ్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత ఇన్సిడెంట్ యాక్ట్ అప్డేట్ చేయాలి మనం ఏ విధంగా రిజాల్వ్ చేసాము ఏంటో. తర్వాత ఎవరైతే ఈ ఇన్సిడెంట్ రైజ్ చేస్తారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలన్నమాట. మీ ఇన్సిడెంట్ రిజాల్వ్ అయిందో ఒకసారి వెరిఫై చేసుకున్నాను. వాళ్ళు ఇన్సిడెంట్ చూసి రిజాల్వ్ అయింది అనుకుంటే క్లోజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు క్లోజ్ చేయకపోతే ఇన్సిడెంట్ ఆటోమేటిక్గా వితిన్ 3 days లో క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇది ఇన్సిడెంట్ యొక్క లైఫ్ సైకిల్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి చూపిస్తాను సర్వీస్ ఇన్స్టాన్స్. ఎస్, ఎనీ క్వరీస్? ఓకే, రండి. ఇక్కడ మీరు ఇన్సిడెంట్ టైప్ చేయండి. ఇన్సిడెంట్ అని టైప్ చేయండి. ఇన్సిడెంట్, మీరు ఇన్సిడెంట్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్సిడెంట్ అని ఒక అప్లికేషన్ వచ్చింది. ఇన్సిడెంట్ అనేది ఒక అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తే మనం ఒక కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాం. రండి చేద్దాం. క్రియేట్ న్యూ అంటే అండర్ ఇన్సిడెంట్ వీ హ్యావ్ క్రియేట్ న్యూ, నావిగేషన్ రాస్తాం. ఇది నావిగేషన్. సో రండి, ఈ ఫైల్ ఆ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఇన్సిడెంట్ ఫామ్. ఓకే, సో ఇక్కడ ఎవరికి ఇష్యూ వచ్చిందో వాళ్ళ నేమ్ మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ టూటర్కి ఇష్యూ వచ్చిందండి. అబిల్ టూటర్ పెట్టేస్తాం. ఇష్యూ ఏమొచ్చింది అబిల్ టూటర్కి? ఓకే, మేబీ తన ఇష్యూ చెప్తున్నాడు. మైక్రో సిఆర్ఓ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లైసెన్స్ ఎల్ఐసి గాట్ ఎక్స్పైర్డ్. తన మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. తను ఇన్సిడెంట్ రైజ్ చేస్తుంది. రండి, ఇక్కడ డిస్క్రిప్షన్ లో వచ్చేసి మనం డీటెయిల్ గా స్పెసిఫై చేయాలి ఏంటి అని. ఓకే, ఎక్స్పైర్డ్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎడిట్ ఓట్ డాక్యుమెంట్స్, PPTs. నెక్స్ట్ ఓట్ డాక్యుమెంట్స్, PPTs and Excel sheets. Please resolve my issue as soon as possible. So we have deliverable this week. ఓకే అండి, సో చూడండి తనది మైక్రోసాఫ్ట్ అకౌంట్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. తను ఏమంటున్నాడు, నేను PPT కానీ ఓ డాక్యుమెంట్ కానీ ఎక్సెల్ కానీ నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. వీలైనంత త్వరగా నాకు ఇష్యూ రిజాల్వ్ చేయండి. మాకు ఈ వీక్లో డెలివరబుల్స్ ఉన్నాయి క్లయింట్కి అని చెప్పేసి స్పెసిఫై చేస్తాను డిస్క్రిప్షన్. అంటే కేటగిరీ కూడా చేయాలి, కేటగరైజ్ చేయాలి. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద ఎండ్ యూజర్స్కి అయితే కేటగిరీ తెలియదు. ఇప్పుడు మనకి యాజ్ ఎ సర్వీస్ నో డెవలపర్గా మనకి కేటగిరీ క్లాసిఫై ఎలా చేయాలో తెలుసు కదా. ఇది దేనికి సంబంధించింది? సాఫ్ట్వేర్కి సంబంధించింది. సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్కి సంబంధించింది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ లేదు కాబట్టి నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. అంటే కాన్ఫిగరేషన్ ఐటెంలో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన రికార్డ్ ఏమైనా ఉందని చూద్దాం. సోడా ఇప్పుడైతే
సో రండి, ఛానల్ డైరెక్ట్ గానే చేస్తున్నాను, సెల్ఫ్ సర్వీస్. ఇంపాక్ట్ నాకు వీలైనంత త్వరగా కావాలంట, అందుకని వీలైనంత త్వరగా, దానికి అర్జెన్సీ అనమాట. వీలైనంత త్వరగా కావాలంటే అర్జెన్సీ. మరి ఇంపాక్ట్ అంటే ఏంటి? ఒకవేళ ఇది కనుక లైక్ ఇది కనుక రిజాల్వ్ అయిపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లైక్ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, హై ఇంపాక్ట్. అందుకనే ఇంపాక్ట్ కూడా వన్ సార్ రండి, సేవ్ చేసేద్దాం, ఇన్సిడెంట్ సబ్మిట్ చేసేస్తాం. అంటే మీరు ఇప్పుడు చూడండి, ఎండ్ యూజర్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారో ఆ విధంగా మీరు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నారు, రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే, ఇప్పుడు ఎండ్ యూజర్ సక్సెస్ఫుల్ గా ఇన్సిడెంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు దీన్ని అసైన్ చేయాలన్నమాట. మేబీ ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూ, అంటే సాఫ్ట్వేర్ టీమ్కి అసైన్ చేద్దాం. ఇది ఎండ్ యూజర్ అసైన్ చేయదు, ఓకేనా? ఎండ్ యూజర్ అసైన్ చేయరు, సర్వీస్ డెస్క్ పీపుల్ అసైన్ చేస్తారు. ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ లో బెత్ ఖాళీగా ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ బెత్ ఆంజలిన్కి నేను అసైన్ చేస్తాను ఇన్స్టెంట్. సేమ్, ఓకేనా? ఇప్పుడు ఇంకా బెత్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, ఈ టికెట్ మీద, ఈ ఇన్సిడెంట్ మీద బెత్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెత్ అనలైజ్ చేసుకుంటాను అంటే ఏంటి తన ఇష్యూ అని చెప్పేసి. మై మైక్రోసాఫ్ట్ అకౌంట్ లైసెన్స్ డాట్ ఎక్స్పైర్డ్. ఓకే, సో బెత్ ఏమి అర్థం చేసుకున్నానంటే తన మైక్రోసాఫ్ట్ అకౌంట్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, సో మళ్ళీ లైసెన్స్ ప్రొవైడ్ చేయాలనేది అర్థం చేసుకున్నాడు. సో తను అట్లాగే ఇక్కడ ఇది ఇంపాక్ట్ అర్జెన్సీ కూడా వన్ పెట్టారు కదా, చూశాడు. సో మేబీ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఎవరికైతే టికెట్ అసైన్ చేస్తామో వాళ్ళు ఇంపాక్ట్ అర్జెన్సీ చేంజ్ చేసే ఇది కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎండ్ యూజర్ అనేవారు ఎప్పుడైనా కానీ నాకు టికెట్ వీలైనంత త్వరగానే రిజాల్వ్ అవ్వాలని చెప్తారు. ఓకే, లైక్ ఆ టికెట్ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకొని ఎంత టైంలో మనం కంప్లీట్ చేయాలనేది ఉంటుంది అనమాట. ఓకే, ఓకే ఇది P1 టికెట్ అంటే రండి, తను ఇంకా వెరిఫై చేస్తాడనమాట. తన అకౌంట్ తోటి మైక్రోసాఫ్ట్ లైసెన్స్ ఏదో తీసుకొని ఉంటారు కదా ప్రీవియస్ గా, అది వెరిఫై చేస్తారు నిజంగానే ఎక్స్పైర్ అయిపోయిందా లేదా. మేబీ హీ ఫైండ్ హిజ్ లైసెన్స్ రియల్లీ ఎక్స్పైర్. ఇప్పుడు లైసెన్స్ రెన్యువల్ తీసుకుంటాడు మైక్రోసాఫ్ట్ నుంచి, అసైన్ చేసేస్తాడు. అసైన్ చేసేసి రిజాల్వ్ చేస్తాడు ఇన్సిడెంట్. చూడండి, రిజాల్వ్ చేస్తున్నాడు. ఏమని రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ పర్మనెంట్ ఫిక్స్ అట్లా ఉంటుంది చూడండి. Resolution provided, solution provided. So we have for Microsoft soft license. Okay, resolve. ఇక్కడ చూడండి, రిజాల్వ్ పెట్టేసి రిజాల్వ్ చేసి ఇదన్నమాట, రిజాల్వ్ చేసేసి ఇప్పుడు ఈ అబెల్ ట్యూటర్ చెక్ చేసుకుంటారు అనమాట. తనకి లైక్ తను పీపీటీస్ ఎక్సెల్ షీట్స్ ఇవన్నీ ఎడిట్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి. ఎస్, మేబీ హీఈస్ ఏబుల్ టు ఎడిట్ అనమాట. ఫైనల్ గా అబెల్ ట్యూటర్ ఇన్సిడెంట్ ని క్లోజ్ చేస్తారు. ఎప్పుడు కూడా ఎవరైతే ఇన్సిడెంట్ ట్రై చేస్తారో వాళ్ళే ఇన్సిడెంట్ క్లోజ్ చేయాలి, లేకపోతే విత్ ఇన్ 3 days లో ఆటోమేటిక్గా క్లోజ్ ఇన్సిడెంట్, కాలర్ ఇన్సిడెంట్ క్లోజ్ చేస్తారు. ఇది ఇన్సిడెంట్ ప్రొసీజర్ అనమాట. మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రిజాల్వ్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ కదండి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉంది టేబుల్ లో ఆ, కనిపించేది. అవును. ఆ, ఇక్కడ మనకి అసైన్డ్ గ్రూప్ కేటగిరీ కూడా మనం రాసాం కదా, అసైన్ వన్ టు. 1 minute, ఇది కాదండి, ఈ ఇన్సిడెంట్ కాదు. 1 minute నేను చెక్ చేస్తాను. 1 minute, క్రియేటెడ్ ఫీల్డ్ ని నేను ఫ్రంట్ లిస్ట్ విలో తెచ్చుకుంటాను. క్రియేటెడ్ దీన్ని Z2 సార్ట్ అవుట్ చేసుకుంటాను, మన ఇన్సిడెంట్ టాప్ ఓకే. అంటే Z2 ఇదంతా రీసెంట్ గా మనం క్రియేట్ చేసిన ఇన్సిడెంట్.
వన్ మినిట్, ఇక్కడ ఫిల్టర్ కూడా తీసేసేయండి యాక్టివ్ ట్రోజన్. ఇది అనమాట మై మైక్రోసాఫ్ట్ అకౌంట్ లైసెన్స్ గాట్ ఎక్స్పైర్డ్. ఇది అనమాట మన ఇన్సిడెంట్. ఓకేనా? ఓకే ఓకే. సో చూడండి క్లోజ్ అయిపోయింది. ఇదిగోండి కేటగిరీ సాఫ్ట్వేర్ మనం అసైన్మెంట్ గ్రూప్ అసైన్ చేస్తాం, పెద్ద ఆంజలిన్ అసైన్ చేస్తాం. ఇది P1 ఇన్సిడెంట్, ఇది క్లోజ్ అయిపోయింది. ఓకేనా? ఓకే ఓకే. సో ఇది ఈ విధంగా మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాం. రండి అసలు ఇన్సిడెంట్ ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం రండి. ఇక్కడ ఉంటా చూడండి, హౌ ఆర్ ఇన్సిడెంట్స్ క్రియేటెడ్ అండ్ మేనేజ్డ్. అంటే ఎన్ని విధాలుగా మనం ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇన్సిడెంట్ అప్లికేషన్ నుంచి చేసాము, ఇది చేసాము అనమాట. డైరెక్ట్ గా ఇన్సిడెంట్ అప్లికేషన్ నుంచి ఇన్సిడెంట్ క్రియేట్ చేసాం. సో జనరల్ గా అంటే రియల్ టైంలో ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ లో ప్లాట్ఫామ్ యాక్సెస్ ఉండదు. అంటే ఈ యాక్సెస్ ఈ వ్యూ ఈ విధంగా ఉండదు యాక్సెస్. వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ సర్వీస్ పోర్టల్ అని టైప్ చేయండి. సర్వీస్ పోర్టల్ అని టైప్ చేయండి. అండర్ సర్వీస్ పోర్టల్ వీ హ్యావ్ సర్వీస్ పోర్టల్ హోమ్ అని నోట్ చేస్తాం. నావిగేషన్ అండర్ సర్వీస్ పోర్టల్, సర్వీస్ పోర్టల్. ఓకే, ఇది నావిగేషన్. ఇలాంటి సర్వీస్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది అనమాట. సో కేటలాగ్ లోకి వెళ్తున్నాడు. ఇక్కడ బ్రౌజ్ బై కేటగిరీ అనే లింక్ వస్తుంది, వచ్చేసింది బ్రౌజ్ బై కేటగిరీస్. కెన్ వీ హెల్ప్ యూ అని చెప్పేసి చూడండి లెఫ్ట్ సైడ్, కెన్ వీ హెల్ప్ యూ. ఇక్కడ క్రియేట్ ఇన్స్టెంట్ అని చెప్పేసి మీకు ఒక కేటలాగ్ ఐటమ్ చూడండి, క్రియేట్ ఇన్స్టెంట్. ఇక్కడ నుంచి ఎక్కువగా ఇన్స్టెంట్స్ క్రియేట్ చేస్తుంటారు అన్నమాట ఎండ్ యూజర్స్. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ నవ్ అంటే ఏందో తెలియదు. సో ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి తెలియదు ఈ ఫీల్డ్స్ లో ఏం డేటా ఎంటర్ చేయాలి ఏంటి, వాళ్ళకి అవగాహన ఉండదు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనము ఈ ఈ రికార్డ్ ప్రొడ్యూసర్ అంటారు. ఇట్లా సర్వీస్ పోర్టల్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏమీ ఫీల్డ్స్ ఉండవు చూడు. వాళ్ళకి ఎంత త్వరగా ఈ ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వాలి అనేది మాత్రమే ఉంది చూడండి. మేబీ వీలైనంత త్వరగా అని చెప్తున్నాను. తనకి ఏమి ఇష్యూ వచ్చింది, మేబీ సో మై ల్యాప్టాప్ ఈస్ డ్యామేజ్. మై ల్యాప్టాప్